జూనియర్ ఎన్టీఆర్ గా ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న ఎన్టీఆర్ నీల్ అదే డ్రాగన్ అండి. మూవీ అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. దానికంటే ముందు మనం చేయాల్సిన పనులు అయితే కొన్ని ఉన్నాయి. అది వచ్చేసి అయితే మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం అయితే చేయాలి. దానికి సంబంధించి పూజా కార్యక్రమం వచ్చేసి రేపు ఆగస్ట్ 9 వచ్చేసి రామానాయుడు స్టూడియోలో అయితే జరగబోతుంది. రామానాయుడు స్టూడియోలో ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ రీల్ కి సంబంధించిన ప్రతి మూవీ కూడా పూజా కార్యక్రమం అక్కడే జరుగుతూ ఉంటుంది. అంతకు ముందు సలార్ మూవీ కూడా పూజా కార్యక్రమం అక్కడే చేశారు. అండ్ ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ మూవీ కూడా అక్కడే పూజా కార్యక్రమం అయితే చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ మీద ఫ్యాన్స్ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు ప్రాపర్ గా ఒక మాస్ హీరో అయితే చాలా రోజుల తర్వాత మూవీ అయితే తీయబోతున్నారు. దాని వల్ల ఇంకా మూవీ మీద ఇంకా హైప్ అలాగే దాని బజ్ అయితే ఇంకా హై రేంజ్ లో అయితే ఉందని చెప్పాలి. అండ్ అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆఫ్టర్ దేవరా తర్వాత వస్తుంది. దేవరా నుంచి రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా ఆల్రెడీ సెన్సేషనల్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నాయి. మనం చూస్తున్నాం ఆల్రెడీ ఫియర్ సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన చుట్టమల్ల సాంగ్ కూడా మామూలుగా రచ్చ చేయట్లేదు. స్పాటిఫై లో జస్ట్ 3 days లోనే 1 million ప్లేస్ అయితే కొట్టింది. ఇది నార్మల్ రికార్డ్ కాదు, సెన్సేషనల్ రికార్డ్ అని చెప్పాలి. ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఓన్లీ సాంగ్స్ కే వస్తుంది. ఇంకా మూవీ రిలీజ్ తర్వాత దాని హైప్ వేరే లెవెల్ లో ఉంటుంది. అర్థం చేసుకుని దేవర మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే రేంజ్ అయితే ఎక్కువ ఉంది. మరి ఆ దేవరను కొట్టాలంటే నీళ్ళు ఇంకెంత కసిగా వర్క్ చేయాలి, ఇంకెంత కసిగా తీస్తే మూవీ ఉంటుంది అనేది అయితే మూవీ బ్లాక్ బస్టర్ రేంజ్ కి వెళ్తుంది అనేది. దేవర మూవీని కొట్టాలంటే మన నీళ్ళు ఇంకెంత కష్టపడాలో ఆలోచించండి. అండ్ అంతేకాదు ప్రశాంత్ నీల్ గారు అయితే ఈ స్టోరీ వచ్చేసి 20 years క్రితమే రాసుకున్నారంట. అంటే 20 years క్రితమే తనకు ఒక ఆలోచన అయితే పుట్టింది. ఆ ఆలోచన కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని మైండ్ లో పెట్టుకునే మాత్రమే పుట్టింది. అంటే తన మూవీ తీస్తే జూనియర్ ఎన్టీఆర్ గారితోనే తీస్తాను, నా డ్రీమ్ హీరో, నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి చాలా ఇంటర్వ్యూలో అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే చెప్పుకొని వచ్చారు. మరి అంతటి డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న ప్రశాంత్ నీల్ గారి మూవీ వచ్చేసి ఎన్టీఆర్ నీల్ అండ్ రేపు రామానాయుడు స్టూడియోలో స్టార్ట్ అయితే అవబోతుంది. అండ్ దీనికి సంబంధించింది ఏ మీడియా కవరేజ్ కూడా ఉండదు. ఇదైతే నోట్ అయితే చేసుకోండి. మూవీకి సంబంధించిన ఏ ఫుటేజ్ కూడా మనకైతే బయటకైతే రాదు. జస్ట్ పూజా కార్యక్రమం చేసుకొని మనకైతే ఆఫ్టర్ అయిపోయిన తర్వాత మనకైతే జస్ట్ పిక్స్ అయితే ఇస్తారనమాట. సో లో లైవ్ కవరేజ్ అనమాట. దీన్ని అయితే అందరు దృష్టిలో పెట్టుకొని మరి నిన్న చెప్పిన తర్వాత ఎక్కడ బ్రో వీడియో ఎక్కడ రావట్లేదు అని అనుకోండి, సాయంత్రం అట్లా రావచ్చు ఫొటోస్. అండ్ ఎస్ఎస్ రాజమౌళి అలాగే ప్రభాస్ కూడా వచ్చే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అంతకు ముందు సలార్ మూవీ ప్రశాంత్ నీల్ గారు ప్రీవియస్ హీరో ఆయన యశ్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు సలార్ ప్రభాస్ గారు హీరో కాబట్టి అంతకు ముందు నీల్ డైరెక్ట్ చేసిన మూవీ కాబట్టి ప్రభాస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి మూవీకి అయితే వస్తారు కాబట్టి ఈ మూవీ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. మరి చూడాలి రేపు అయితే ఏ రేంజ్ లో అండ్ సోషల్ మీడియా బజ్ అయితే క్రియేట్ అయితే అవుతుంది అనేది. అండ్ మూవీకి వచ్చేసి డ్రాగన్ అనేది టైటిల్ అయితే పెట్టబోతున్నారు. మరి ఇది రేపు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తే మాత్రం రచ్చగా ఉంటుంది. మరి ఎంతమంది దాని గురించి ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ అయితే చేస్తారు.